హలో అందరికీ వెల్కమ్ టు రోజెస్ వరల్డ్. అందరికీ హోలీ పాడ్యమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసుకున్న వాళ్ళు, చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో పోలి పాడ్యమి పూజ చేసుకోవటం వల్ల కార్తీక మాసంలో నెల రోజులు మొత్తం పూజ చేసిన ఫలితం అంతా కూడా దక్కుతుందండి. ఇక నేనైతే ముందుగా తులసమ్మనైతే రెడీ చేసుకుంటున్నాను. కార్తీక మాసంలోని పోలిపాడ్యమి పూజ ఒత్తులు వదలడానికి ఎక్కువగా నదులు, చెరువుల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు కదా. ఇంకా మాకైతే అందుబాటులో లేదు, అందుకని నేనైతే ఇంటి దగ్గర తులసమ్మ దగ్గరే ఇలాగ దీపాలను అయితే వదులుకుంటాను. ఇంకా అందుకే అంతా కూడాను రెడీ చేసుకుంటున్నాను. ముందైతే తులసమ్మని రెడీ చేసి పక్కనైతే పెట్టేస్తాను. ఇంకా దారబంధానికి కూడాను పసుపు రాసి ఇలాగ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక మనం పూజలు ఏం చేసినా కూడా ఇంటి ముందు మనకి ముగ్గు అయితే కంపల్సరీ కదా. ఇక నేనైతే ఇంటి ముందు ముగ్గు అన్నీ కూడా పెట్టేసుకుంటానండి. మాది వైట్ మార్బుల్ కదా, పెద్దగా అయితే కనిపించదు. ఇక అందుకే నేనైతే ఇలాగ పసుపు రాసుకొని ముగ్గు అయితే పెడతాను ఎప్పుడు కూడాను. మనం కార్తీక మాసంలో చేసుకునే పూజలు అన్నీ కూడాను మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. వెలిగించే చిన్న దీపం కూడా మనకి ఎంతో పుణ్యాన్ని అయితే చేకూరుస్తుంది. ఇక ఈ నెలంతా కూడా పూజ చేయలేని వాళ్ళు ఈ పోలి స్వర్గం రోజు పూజ చేసుకున్నా కూడా ఈ నెలంతా చేసిన ఫలితం అయితే వస్తుందండి. ఇక నేనైతే ఈ పోలి పాడ్యమి రోజున నా ఛానల్లో ఫస్ట్ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోని మీ అందరితో కూడాను షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పోలి పాడ్యమి దీపాలను అయితే ఎక్కువగా నదీ తీరాల్లో అయితే వదులుతూ ఉంటారు కదండి. నదులు, చెరువులు అందుబాటులో లేని వాళ్ళు బావుల దగ్గర అయితే వదులుతూ ఉంటారు. బావులు కూడా అందుబాటులో లేకపోతే ఇంట్లో తులసమ్మ దగ్గర, అలాగే తులసమ్మ కూడా కొంతమంది వేసుకోరు కదండి. అలా అయితే ఇంట్లో దేవుడి ముందు కూడా దీపాలను అయితే వదులుతారు. నేనైతే తులసమ్మ దగ్గరే దీపాలను అయితే వెలిగిస్తానండి. మాకు నదులు అవి ఏమీ అంత అందుబాటులో అయితే లేవు. ఇంకా తులసమ్మ దగ్గరే నేను ఎప్పుడు కూడాను వదిలేసుకుంటాను దీపాలను అయితే. ఇలా ఇంటి ముందు పసుపు రాసుకొని ముగ్గు పెట్టేసరికి నాకైతే భలే కళగా అనిపిస్తుందండి. ఎప్పుడు కూడా ముగ్గు చాలా బాగా వస్తుంది. ఈసారి వీడియో తీస్తున్నాను అనేసేమో అంత బాగా అయితే రావట్లేదు. ఇక నేనైతే ఇలాగా ముందు రోజు నైటే ఇలాగా ముందైతే ముగ్గులన్నీ కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అంటేనే అవ్వదు కదండి, చాలా హడావిడిగా అయితే ఉంటుంది. ఇక ముగ్గులన్నీ కూడా ఇంటి ముందు ఇలాగా నైటే పెట్టేసుకుంటాను, మనకి మార్నింగే పూజ చేసుకోవాలి అనుకునేటప్పుడు. ఇక ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ముగ్గులో కొంచెం పసుపు కుంకాలు ఆల్రెడీ పసుపు రాశాను కదా, కుంకుమ అయితే వేస్తున్నాను. నేనైతే ఇదిగోండి ఇలా చిన్న ముగ్గు అయితే ఇంటి ముందు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా తులసమ్మని పెట్టుకొని పీఠం మీద కూడాను ఇలాగా అష్టదళ పద్మ ముగ్గును అయితే పెట్టుకుంటున్నాను. ఈ పూజ ఎప్పుడూ కూడాను తెల్లవారుజామున మనకి నక్షత్రాలు ఉన్నప్పుడు చేస్తారనమాట. ఆరుబయటే చేసుకుంటారు ఎక్కువగా పూజనైతే. భక్తి శ్రద్ధలతోని ఆ పోలి అమ్మని తలుచుకుంటూ పూజ అయితే చేసుకుంటాము. అలాగే కార్తీక మాసంలోని మనం చేసే పూజలన్నీ కూడా కార్తీక దామోదరుడు అయితే అందుకుంటారండి. అలాగే మనం చేసే ప్రతి పూజలో కూడా దామోదరుని అయితే తలుచుకుంటూ పూజ అయితే చేసుకోవాలి. ముందుగా అయితే నేను తులసమ్మని ఇంకా అలంకరిస్తున్నాను. తులసమ్మని మంచిగా అలంకరించుకొని ఇక్కడ నేనైతే ఇత్తడి పళ్ళెం తీసుకున్నాను. ఇత్తడి పళ్ళెంలోని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ నీళ్ళలోనే పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసుకొని ఈ నీటినే మనము పవిత్ర గంగా జలంగా భావిస్తామన్నమాట. నదీ జలాలుగా భావించి ఇందులోని పువ్వులు, అక్షింతలు అన్నీ కూడా వేసుకొని దీపాలను అయితే వదులుకుంటాము. ఇంకా ఒక్కొక్క ఏరియాలో అయితే ఒక్కొక్క దగ్గర 33 ఒత్తులు, 31 ఒత్తి అలాగ అయితే వదులుతూ ఉంటారు. ఇంకా మా వైపు అయితే ఎక్కువగా 365 ఒత్తులు అయితే వదులుతూ ఉంటారండి.
మాకైతే అదే అలవాటు. ఇప్పుడు అందుకని మేమైతే 365 ఒత్తులు అయితే వదులుతున్నాను. ఒత్తులు అనేవి ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళైతే చేసుకుంటారు. ఒక్కొక్కరు 31 ఒత్తులు అలా వదులుతారు కదా. మేమైతే 365 రోజులు అలాగే నెల రోజుల ఒత్తులు కూడా వదులుతామండి. నెల ఒత్తులు అనేసి మనం 365 రోజులు పూజ చేసిన పుణ్యం అయితే వస్తుంది. ఇంకా ఆ పోలి అమ్మని తలుచుకుంటూ ఇలాగా ఒత్తులను అయితే నీటిలో అయితే వదిలానండి. మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకొని వదిలితే మనకి ఆ పోలి అమ్మ తను ఎలా అయితే స్వర్గానికి వెళ్ళిందో మనల్ని కూడా అలానే తీసుకుని వెళ్తుందనేసి అయితే అంటారనమాట. అలాగే ఈరోజు పూజ చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందనేసి అయితే అంటూ ఉంటారు. ఇక నేనైతే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు చలిమిడి అయితే నైవేద్యంగా పెడతామండి. అలాగే ఇంటి ఆడపడుచుగా భావిస్తాం కాబట్టి తాంబూలం కూడా పెడతాము అమ్మవారికి. ఈ పూజ అందరూ కూడా చేసుకోవాలండి. అందరూ కార్తీక మాసంలోని కంపల్సరీగా నెలంతా చేయలేని వారు కూడా ఈ పోలి స్వర్గం రోజు చేసిన పూజ కూడా మనకి ఈ నెలంతా చేసిన ఫలితాన్ని అయితే ఇస్తుంది అంటారండి. కంపల్సరీగా కూడా అందరికీ చేయాలనేసి చెప్తారనమాట. చూస్తున్నారు కదండి మా తులసమ్మ అయితే ఎంత నిండుగా ఉన్నారో. మొత్తానికి నా పూజ అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజైతే కార్తీక మాసం ఆఖరి రోజు కదండి. ఇంకా పూజ అయితే మంచిగా అయిపోయింది. ఇంకా మీకైతే మా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్ మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది.